నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. నందిపేట్, ఆర్మూరు, వర్ని, బింగల్, మాక్లూర్ మండలాల్లో వర్షం పడుతోంది. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులతో వరి పంట నేల కూలింది. చేనుల్లోనే వడ్లు రాలిపోయాయి. ఆరుకాలం కష్టపడి పండించిన వరి పంట కోతకు వచ్చిన టైంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. నందిపేట్, ఆర్మూర్, వర్ని, బింగల్, మాక్లూర్ మండలాల్లో వర్షం పడుతోంది. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులతో వరి పంట నేలకూలింది. చేనులోనే వడ్లు రాలిపోయాయి. ఆరుకాలం కష్టపడి పండించిన వరి పంట కోతకు వచ్చిన టైంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అకాల వర్షాలతో రైతులు ఆగమవుతున్నారు. ఆర్మూరు సెగ్మెంట్ లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట పొలాల్లో వరి పంట నేల రాలింది. కల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. ఇక కోతకు వచ్చిన వరి పంట అకాల వర్షాలతో నేల రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అకాల వర్షాలతో రైతులు ఆగమవుతున్నారు. ఆర్మూర్ సెగ్మెంట్ లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట పొలాల్లో వరి పంట నేల రాలింది. కల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. కోతకు వచ్చిన వరి పంట అకాల వర్షాలతో నేల రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెడ్డిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అకాల వర్షాలపైన మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మమతా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అకాల వర్షాలు పడుతున్నాయి. రాత్రి 12 గంటల తర్వాత ఒకసారిగా భారీగా ఈదురుగాలులు, ఉరుమురు మెరుపుతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా చాలా చోట్ల కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇంకా చినుకులతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షం పడుతుంది. అయితే రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీగా ఈదురుగాలులు, ఉరుమురు మెరుపులు వచ్చాయి. అయితే తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి దాదాపు 7 గంటల వరకు దాదాపు గంట సేపు భారీగా వర్షం పడింది. ఈ వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది ఎకరాల్లో కోతకొచ్చినటువంటి వరి పంట నేల కొరిగింది. దాంతో పాటు మొక్కజొన్న పంట కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఇక చాలా చోట్ల మార్కెట్ యార్డ్ లోకి మొక్కజొన్న, ఎర్రజొన్న, సజ్జ అట్లాగే పసుపు పంటలు పెద్ద ఎత్తున నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చారు రైతులు. నిన్న ఒక్కరోజే నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు దాదాపు 20,000 బస్తాల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు వచ్చింది. అదంతా కూడా ఈ రోజు కొనుగోలు జరగాల్సి ఉంది. రాత్రి రైతులంతా కూడా మార్కెట్ యార్డ్ తోనే ఉన్నారు. పసుపు పంటను ఈదురుగాలులు స్టార్ట్ అయిన తర్వాత తాటిపత్రులు కప్పుకొని పంటను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ భారీగా వీచినటువంటి ఈదురుగాలులకు తాటిపత్రులన్నీ కూడా ఎగిరిపోయి వర్షం నీరంతా కూడా పసుపు పంటలోకి చేరింది. పసుపులోకి చేరడంతో పసుపు అంతా కూడా ప్రస్తుతం నీళ్లలో ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో నీళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదివరకే యుద్ధం కారణంగా కొంత ఎక్స్పోర్ట్స్ తగ్గినటువంటి నేపథ్యంతో వ్యాపారస్తులు కొంత పసుపు ధరలు తగ్గించారు. ఇదే క్రమంలో ఇప్పుడు అకాల వర్షాలతో తడిసినటువంటి పసుపును కొనడానికి మరిన్ని కండిషన్స్ పెడతారు వ్యాపారస్తులు. దీంతో తాము నష్టపోతామన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు భీమ్గల్, మాక్లూర్, నందిపేట్, డిచ్పల్లి, బోధన్, అట్లాగే సాలూరా, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, బీబీపేట్, దోమకొండ, ఎల్లారెడ్డి, లింగంపేట్, బాన్స్వాడ, వర్ని, రుద్రుల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం పడింది. దీంతో కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట, వందలాది ఎకరాల వరి పంట నేల కొరిగింది. మరో 2-3 రోజుల్లో వరి కోతకు వచ్చేటువంటి సమయం. ఈ సమయంలో
భారీగా వీసినటువంటి ఈదురుగాలులు, భారీగా వీసినటువంటి వర్షానికి పంట నేల కొరిగింది. ఇక మొక్కజొన్న కూడా చాలా చోట్ల పంట నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో ఎర్రజొన్న ఎక్కువగా సాగవుతుంది. ఈ ప్రాంతంలో భారీగా వీసినటువంటి ఈదురుగాలకు ఎర్రజొన్న పంట కూడా నేల కొరిగింది. ఇక ఇది కాకుండా ఇప్పటికే కోసి ఆరబెట్టినటువంటి పసుపు కావచ్చు, మొక్కజొన్న, అట్లాగే ఎర్రజొన్న పంటలు రోడ్లపైన కళ్యాల్లో ఆరబెట్టింది. చాలా చోట్ల మార్కెట్ యార్డ్ లో, కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఆరబెట్టింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షము, ఈదురుగాలతో ఉన్నటువంటి భారీ వర్షానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట కూడా తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం కూడా ఇట్లా 2 రోజుల పాటు వర్షాలు పడ్డాయి. సో వారం రోజులు బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్ళీ నిన్న అర్ధరాత్రి స్టార్ట్ అవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. పంటలు అమ్మే సమయంలో ఇట్లా వర్షాలు పడడంతో తమకు వ్యాపారస్తులు ధరలు తగ్గిస్తున్నారు. దీంతో తాము నష్టపోతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా అయితే ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఎక్కడ చూసినా కూడా అంత పసుపు కనిపిస్తుంది. మార్కెట్ యార్డ్ అంతా కూడా పచ్చగా ఉంది. ఈ క్రమంలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి పసుపంతా ప్రస్తుతం నీళ్లలో ఉంది. దీంతో పసుపు రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎట్లాంటి కండిషన్స్ లేకుండా ఈ పంటను కొంటేనే తమకు లాభం, తమ కొంత గట్టెక్కుతాము, లేకపోతే మాత్రం తీవ్రంగా నష్టపోతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక చాలా చోట్ల మామిడి కాయలు కూడా రాలిపోయినట్టుగా సమాచారం అందుతుంది. భారీగా వేసినటువంటి ఈదురుగాల్లోకి ఒకసారిగా ఖాతంతా కూడా నేల రాలిపోయింది. ఇప్పుడు నేల రాలిపోయినటువంటి మామిడిని కొనేందుకు కొంత వ్యాపారస్తులు ముందరికి రారు. సో ఇట్లా ఎర్రజొన్న, మొక్కజొన్న, పసుపు, మామిడి అట్లాగే సజ్జ రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక వరి పంట కూడా కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట కూడా వందలాది ఎకరాల్లో నేల కొరగడంతో వరి రైతులు కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా అకాల వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మమత.